వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తారన్న ఎంపీ కేసీఆర్ నాని. తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి రౌడీ గుండా అని విమర్శ. పెన్షన్ ఆపిన పాపం చంద్రబాబు నాయుడుదే అన్న మంత్రి వెలుగు నాగార్జున. అధికారం రాకముందే చంద్రబాబు నాయుడు ఇలా ఉంటే రేపటి వేళ అధికారం వచ్చాక చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తాడని గ్యారంటీ ఏమిటన్న వెలుగు నాగార్జున. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసిన వెస్ట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఆయనతో పాటు కైకలూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్. వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తారని ఎంపీ కేసీఆర్ నాని అన్నారు. తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి రౌడీ గుండా అని విమర్శించారు. బొండా ఉమా 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి సెంట్రల్ నియోజకవర్గాన్ని నాశనం చేస్తాడని చెప్పారు. 63వ డివిజన్లో సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి కేసీఆర్ నాని పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల భూమిని కబ్జా చేసిన దుర్మార్గుడు బొండా ఉమా అని అన్నారు. బొండా ఉమాను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్, పవన్ కళ్యాణ్ పేదవారి మీద కక్ష సాధింపుకు దిగారన్నారు. డివిజన్లో డివిజన్ పర్యటన కార్యక్రమం జరుగుతుంది. కేసీఆర్ నాని గారు ఎంపీ గారు రాయని భాగ్యలక్ష్మి గారు, మా కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు,
డిప్యూటీ మేయర్ గారు అవుతి శైలజారెడ్డి గారు, పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ కాలనీలో ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా మంచిగా జరుగుతుంది, జగనన్న వచ్చాక మాకు మంచి పథకాలు వస్తున్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. కాకపోతే ఇవాళ 2వ తారీఖు నాడు జనరల్గా పెన్షన్ ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు చాలా బాధపడతారు ఒక్కొక్కళ్ళు. ఈ పెన్షన్ అడ్డుకోవడం ఏంటి చంద్రబాబు నాయుడు ఈ విధంగా పేదవారి మీద కక్ష తీర్చుకుంటాడా అని చెప్పని ఒక్కొక్కళ్ళు బాధపడే పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా మ్యాక్సిమం 1వ తారీఖు నాడు లేదంటే 2వ తారీఖు నాడు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అటువంటిది ఈరోజు రేపు 3వ తారీఖు వస్తుంది. పెన్షన్ ఇంటికి వస్తుందో రాదో తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు. ఎందుకంటే చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భువనేశ్వర్ గారు కానీ అందరూ కూడా పేదవారి మీద కక్ష కట్టి 63వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నేను అట్లాగే మా ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, నాయకులు అందరం కూడా ప్రచారంలో పాల్గొంటున్నాం. ఈ జనంలో స్పందన చూసిన తర్వాత, ప్రజల్లో స్పందన చూసిన తర్వాత ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ అఖండ మెజారిటీతో అఖండ విజయం సాధిస్తుపోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంతకుముందు ఇక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఒక బ్లాక్మెయిలర్, ఒక రౌడీ, ఒక గోండా, అట్లాగే అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఇవాళ టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమేశ్వరుడు ఉన్నాడు. అతను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏం చేశాడు, తర్వాత ఏ రకంగా ప్రవర్తించాడు కూడా అందరికీ తెలుసు ఇక్కడ. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఏదైతే విజయవాడ వెస్ట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని అక్కడ చాలా అభివృద్ధి చేసి ఈరోజు 63వ డివిజన్లోన ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో మన తిరుపతమ్మ గారి వార్డులోన మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఎంపీ కేశినేని నాని గారు, కార్పొరేటర్లు, అలాగే ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 63వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు ఏ ఒక్క గడపకి వెళ్ళినా చాలా ఆనందంగా ప్రతి ఒక్కరు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, బాబు వచ్చిన దగ్గర నుంచి మేము ప్రశాంతంగా మా జీవన విధానాన్ని గడపగలుపుతున్నాము అని చాలా హర్షధ్వానాలు వ్యక్తం చేయటం అన్నది జరుగుతుంది. ఈరోజు ఫంక్షను ఏదైతే వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, అందులు కానీ ఈరోజు మేము గడప గడపకి తిరుగుతుంటే ప్రతి గడపలోన చాలా నీరసంగా మేము మందులు ఎలా తెచ్చుకోవాలి, ఈ పాటికి మాకు ఫంక్షన్ వచ్చేసేది అన్న మాట వాళ్ళు వ్యక్తం చేయటం జరుగుతుంది. ఇది చాలా తప్పు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక దుర్మార్గమైన పని చేయటం అన్నది చాలా తీవ్రంగా ప్రజలందరూ ఖండిస్తున్నారు. రాబోయే రోజుల్లోన వీళ్ళకి నోటు ద్వారా, మాట ద్వారా కాకుండా వీళ్ళకి ఓటు ద్వారా సమాధానం చెప్తారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోన పూర్తి స్థాయిలో తుడుచుపట్టుకుపోయిందో ఈ టీడీపీ అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి అదే గతి పట్టడానికి ఇలాంటి 63వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మరి కేశినేని నాని గారు, మరి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా తోటి కార్పొరేటర్, మేమందరం కూడా గడప గడప తిరగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకం జగన్ గారు ఆయనలో బాగా జరుగుతుంది. మరి ఈ రోజున మాకు పెన్షన్ అయితే ఇవ్వలేదు. ఎందుకని చెప్పేసి అవ్వాతాతలు చాలా బాధపడుతూ నీరసంగా కళ్ళ నీళ్ళు పెట్టుకున్న అవ్వాతాతలు కూడా చాలామంది వాళ్ళ మా ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. పెన్షన్ ఆపిన పాపం చంద్రబాబు నాయుడుదే అని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. పేద ప్రజలు సుఖపడుతుంటే బాబు తట్టుకోలేక ఈ పని చేస్తాడని అన్నారు. ఇలాంటి వాడ మనకు భవిష్యత్తునిచ్చేది అని ప్రశ్నించారు. బినామీ సంస్థ ఒకటి ఈసీకి ఫిర్యాదు చేసిన ఫలితంగానే ఇవాళ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు 1వ తారీఖే అందలేదని అన్నారు. అందుకు కారణం చంద్రబాబే. ఈ పాపం ఆయనే చేస్తారన్నారు. తన స్వార్థం కోసం ప్రజా ప్రయోజనం అన్నది పట్టించుకుని వ్యక్తి చంద్రబాబు నాయుడుని మండిపడ్డారు. అధికారం రాకమునిపే చంద్రబాబు నాయుడు ఇలా ఉంటే రేపటి వేళ అధికారం వచ్చాక చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తాడా అనే గ్యారంటీ ఉందా అని అన్నారు. సరళి ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా. ఈరోజు మా పేదవారైనటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎవరు డిజర్వర్స్గా ఉన్నారో వారికి సహాయం చేసే వ్యవస్థను ఆపించావంటే ఆపించావు. ఈరోజు పెన్షన్ తీసుకోవటానికి, పెన్షన్ రాక ఎంతమంది బాధపడుతున్నారో మందులు తెచ్చుకోవటానికి, బ్రతకటానికి, అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కట్టడానికి ఈరోజు చాలా చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తుంది? వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు. మరలా ఈరోజు పెద్ద మెసేజ్ పెట్టి ఆయనంట ఎందుకు పెన్షన్ పెంచలేదు, ఎందుకు పెంచలేదో నువ్వే చేశావు, ఎవరితో ఆపించావో నీకు తెలుసు, ఆపించినటువంటి వ్యక్తి కూడా నీకు తెలుసు. నువ్వు ప్రజలను మోసం చేయటానికి మరలా కంకణ బంధువులాగా పనిచేసి మెసేజ్లు పెట్టడం
పెన్షన్ నేను ఇస్తానని చెప్పడం వచ్చినాక నువ్వు వచ్చేది ఏందయ్యా? నువ్వు వచ్చేది బోడిగుండు నువ్వు చేసేది ఈ రాష్ట్రంలో. నువ్వు పరిపాలన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఇచ్చిన హామీ ఒకటి చేయలేదు, మరలా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇన్ని హామీలు ఇస్తావన్నావు. నీ బ్రతుకుచ్చాడా? ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేక అప్పు తెచ్చుకొని అరువు తెచ్చుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా ఈ రాష్ట్రంలో ప్రజల మోసం చేయాలి ఒక ప్రక్క చేస్తా ఉంటే నువ్వు ఒళ్ళు బలసి మాట్లాడుతూ ఉన్నావు. ఒక ప్రక్క ఏమో వాలంటీర్స్నేమో కట్టడి చేయాలని ఆలోచిస్తూ ఉన్నావు, భయపెడతా ఉన్నావు, చేసుకొచ్చావు. ఈరోజు పేదలకి సహాయం చేసే అవకాశం లేకుండా చేశావు. ఒక సిస్టాన్ని నడుపుతా ఉన్నావు రాష్ట్రంలో. నువ్వు ఎంత బరిదెగిస్తా ఉన్నావు? ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని అపహాస్యం చేశావు, ఎస్సీ ఎస్టీలను అపహాస్యం చేశావు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పిఠాపురంలోని వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి శాలువతో సత్కరించారు. ఆయనతో పాటు కైకలూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ఉన్నారు. మేమంతా సిద్ధం 6వ రోజు ప్రజల మధ్య కోలాహలంగా సాగింది. అంగళ్ళలో సీఎం జగన్కు జననీరాజనం అందింది. హారతలతో స్వాగతం పలికిన మహిళలు జై జగన్ నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. జగన్ చూసేందుకు అతనితో మాట్లాడేందుకు సెల్ఫీలు దిగేందుకు యువత యువకులు మహిళలు వృద్ధులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్ మళ్లీ వైసీపీని గెలిపించాలని కోరారు. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమాలను అన్నాడు. జై 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 జగనంటూ సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే. ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కడో ప్రతి చెల్లెమ్మను అడగండి. జై 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 జగనంటూ సాగరే కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం.
ప్రభగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచి టీడీపీ నేతల కుట్ర వలన అవాతాతలకు నడిపించిన అందలేదని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. టీడీపీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టి ప్రజలందరినీ మోసం చేస్తారని ఆయన మండిపడ్డారు. నగర్ 16వ డివిజన్లో అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేవినేని అవినాష్తో పాటు మాజీ కార్పొరేటర్ బహదూర్ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారని అన్నారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలు అందుకున్నామని ప్రతి ఒక్కరూ అంటున్నారని చెప్పారు. మళ్ళీ మా ఓటు జగన్కే అని ప్రజలు అనటం సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు. టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే నేటికి అవ్వతాతలకు పెన్షన్ అందలేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే స్థానిక నేతల కనుసన్నల్లోనే పథకాలు ఇస్తామని లోకేష్ అనటం బాధాకరమన్నారు. కుల మతాలకు అతీతంగా పథకాలు అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. టీడీపీ నేతలు చెప్పే అసత్య ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏనాడు ప్రజల కష్టాలు తీర్చిన దాఖలాలు లేవన్నారు. జగన్ సహకారంతో 650 కోట్లతో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సేవ చేసింది వైసీపీ నాయకులు, వాలంటీర్లు మాత్రమే అని అన్నారు. ఉమ్మశెట్టి బహదూర్ గారి యొక్క ఆధ్వర్యంలో నేను కానివ్వండి, జిల్లా ఉపాధ్యక్షులు యశ్వప్రసాద్ గారు, అధ్యక్షులు రామకృష్ణ గారు, సీనియర్ నాయకులు క్లైవ్ గారు, మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు, మహిళా అధ్యక్షురాలు సుభాష్ని గారు, అదేవిధంగా బొచ్చు మాధవి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు గౌరవనీయులు కొండా గారు, దుర్గారావు గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు కళానగర్ ప్రాంతంలో ఇంటింటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో ఇంకా ప్రజానికానికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో గారు తెలుసుకుని ఇంటింటి గారు ప్రచారం చేస్తడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఇంటికి గారు ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము సంక్షేమ పథకాల రూపంలో అనేక కార్యక్రమాలు లబ్ధి పొందాం. వాళ్ళు నిర్మిస్తాం కానివ్వండి, గతంలో వరదలు వస్తే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. ఈరోజు అలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు అందరికీ అండగా ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం ఉంది. మాకు మా పిల్లలకు అమ్మఒడి వస్తున్నా, మా మహిళలుగా మాకు చేయూత వస్తున్నా, మేము ఎవరైతే కార్మికులు ఉన్నామో మా అందరికీ పనులు కల్పించినా ఇవన్నీ గారే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా అందరిగా జరుగుతున్నాయని చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము ఏదైతే లబ్ధి పొందామో దానికి అనుగుణంగా రేపు జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఎంతో బాధపడుతూ ఇది వరకు మాకు పెన్షన్ ఇంటికి వచ్చేది, వికలాంగులుగా మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వల్ల ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు కోర్టులోగా మన ఎలక్షన్ కమిషన్కి కేసు వేశారో దానివల్ల ఇంటికి వచ్చే పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఆపు చేయించిన నీచుడు ఎవరు ఉందంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. మా శాపమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తగులుతుంది. వాళ్ళు చేసిన అన్యాయం
మేము ఎవరు గారు మర్చిపోమని చెప్పిన ఈరోజు పేద ప్రజానీకం మరీ ముఖ్యంగా పెద్దలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానీ ప్రతి ఒక్కరు గారు ఈరోజు చెప్పుతున్నారు. నిజంగా మేమందరం గారు ఒకటే అడుగుతున్నాం, ఏం అన్యాయం చేశారు వాళ్ళు మీకేం ద్రోహం చేశారు? ఈరోజు పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు వాలంటీర్ల పైన? ఈరోజు ప్రజానీకానికి మంచి చేస్తుంటే దాన్ని చూసి ఓరవలేక మీకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్ దగ్గర కేసు వేయించి ఈరోజు పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇప్పించే కార్యక్రమం ఆఫ్ చేశారు. ఈరోజు నిన్న మొన్న లోకేష్ గారు అంటున్నారు వాలంటీర్లు కాదు, రేపు మేము అధికారంలోకి వస్తే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరికైతే పెన్షన్ అని చెప్తారో వాళ్ళకే ఇస్తాం, ఎవరికి రేషన్ కార్డు అని చెప్తారో వాళ్ళకే రేషన్ కార్డు ఇస్తాం, ఎవరికి పథకాలని చెప్పని ఇవ్వమంటే వాళ్ళకే ఇస్తాం, వాలంటీర్ వ్యవస్థని అంత తొక్కుకుంటూ పోతాం అని చెప్పని ఈరోజు మన లోకేష్ అంటున్నారు. ఎందుకు ఈ కక్ష సాధింపు పేద ప్రజానీకం పైన? వాళ్ళు మీకు ఏ అన్యాయం చేశారు? వాళ్ళు మీకు ఏ ద్రోహం చేశారు? ఈరోజు ఎంతో సంతోషంగా ఏదైతే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి గారు ఈరోజు సంక్షేమ పథకాలన్నీ అందిస్తుంటే చూసి ఓరవలేక వాలంటీర్ల మీద సచివాలయం వ్యవస్థ మీద ఒక అబద్ధ ప్రచారం. సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా 100% పూర్తి చేశాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఓటు అడగడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు ఏమి పని చేశారని అడుగుతారు. ఒక్క మంచి పని చేశామని చెప్పండి. అలాంటి వాళ్ళకి ఈ ప్రాంతానికి రావటం కానీ ఓటు అడగడానికి కానీ హక్కు లేదని చెప్పి చదువు వస్తుంది. భారత ఎన్నికల సంఘం ఆదేశాలు పాటిస్తూ ఈ నెల 3వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుండి అధికారులతో టెలికాన్ఫరెన్స్ కార్యక్రమంలో అధికారులతో మాట్లాడారు. వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యం, వీల్చైర్కు పరిమితమైన వృద్ధ వితంతులకు ఇంటి వద్ద పంపిణీ చేస్తామన్నారు. మిగిలిన వారికి పెన్షన్దారుల సమీపంలోని సచివాలయాల ద్వారా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు జగన్లపై జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఏపీలో జగన్ చంద్రబాబు నాయుడుల పరిపాలన దారుణమన్నారు. రాష్ట్రంలో లోకేష్ ఎన్ని వేల కోట్ల దోచేసినా, ఎన్ని దరిద్రపు పనులు చేసినా పర్వాలేదా అని ప్రశ్నించారు. దోచుకున్న డబ్బు మంగళగిరిలోని ప్రజలకు పంచి లోకేష్ మోసం చేస్తున్నాడన్నారు. కరోనా టైం నుంచి నా పోరాటం 2024 వరకు కొనసాగిందని చెప్పారు. అమరావతి రైతుల కోసం, పేదల కోసం రాష్ట్రంలో నిరావధిక పోరాటం చేస్తామని అన్నారు. నువ్వు చేసినటువంటి ఒక్క కార్యక్రమం చూపించు, చేనేత కార్మికులకు చేసినటువంటి ఒక్క కార్యక్రమం చూపించు. ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బిడ్డలకు సంబంధించినటువంటి భూముల తాలూకా రోడ్ల రైల్వే స్థలాలను ఆక్రమించుకొని 30, 70, 80 సంవత్సరాల క్రితం ఇళ్లు కట్టుకున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఏ రోజు ఏ క్షణంలో బుల్డోజర్ వచ్చి పడగొడతారో తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కు బతుకుతుంటే ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల ఓట్లతోటి గద్దెనెక్కి వాళ్ళని బానిసలుగా మార్చి ఈరోజు వాళ్ళ సమస్యలను గాలికి వదిలేసి తిరిగినటువంటి నీవు ఈ రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఓట్లు అడిగే అర్హత నీకు ఎక్కడుంది? నీ క్యాండిడేట్ని పంపించి ఓట్లు అడిగే అర్హత ఎక్కడుంది? ఊరు పేరు మీకు ఏదో వాళ్ళ తాతగారు మినిస్టర్గా చేశారు కాబట్టి మీకు ఓటేయాలా? లేకపోతే ఈ రాష్ట్రంలో మీరు కొట్టి చంపి వాళ్ళ సమాధుల మీద మీ పార్టీ నిర్మించుకున్నటువంటి కాబట్టి మీకు ఓటేయాలా? ఈ రాష్ట్రంలో కనీసం పట్టుమని మట్టేసి ఒక బిల్డింగ్ కూడా కట్టలేని మీకు ఓటేయాలా? అమరావతిని చావగొట్టి అమరావతిని చంపేసి 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాలను కూడా ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయకున్నట్టు రాయలసీమని చంపేశావు, ఇటు ఉత్తరాంధ్రని చంపేశావు, ఇటు మధ్యాంధ్రని చంపేశావు. నీకు ఎందుకు ఓటేయాలయ్యా? నేను పోతే నువ్వు ఇది బంతేట. 2014 నుంచి 19 వరకు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు తంతేనేమో 23 సీట్లు ఇచ్చి అత్యంత దుర్మార్గమైన పరిపాలన చేశామని చంద్రబాబు నాయుడిని కాదు అని జగన్మోహన్ రెడ్డికి పరిపాలిస్తే నువ్వు చేర్పిన నీరజాక్ష అని చెప్పి చంద్రబాబు నాయుడు కంటే వరస్ట్ పరిపాలన చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా? అంటే చంద్రబాబు నాయుడు పెనంలో నుంచి పొయ్యిలో నుంచి పెనం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆల్టర్నేటివ్ వద్దా? మంగళగిరి ప్రజలకు ఆల్టర్నేటివ్ వద్దా? అంటే ఈయన చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి, నారా చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మనవడు కాబట్టి ఈయన ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యున్సీలో ఎన్ని దరిద్రాలు చేసినా, రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నా
దోచుకున్న డబ్బు పెట్టి రేపు 100 కోట్ల రూపాయలు మంగళగిరిలో డంప్ చేసి ప్రజలందరినీ మోసం చేసి రేపు పొద్దున ఓట్లు తెచ్చుకోవాలని చూస్తుంటే ఇతన్ని మంగళగిరి ప్రజలు ప్రోత్సహిస్తారా? ఏం చేస్తారని అడుగుతున్నా. మంగళగిరిని రేపొద్దున మంగళగిరిలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే ఏం చేస్తారు? ఈ 5 సంవత్సరాల్లో మంగళగిరి కోసం ఏం చేశారు? మంగళగిరి కోసం, మంగళగిరి ప్రజల కోసం ఏ విధమైనటువంటి పోరాటం చేశారు? ఈ రాష్ట్రంలో కరోనా సమయంలో రోడ్ల మీదకి వచ్చి మాస్కులు పెట్టుకొని డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి మా పోరాటం 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిరవధికంగా కొనసాగింది. కొన్ని వేల ఎకరాలు, కొన్ని వేల కేసులేసి, కొన్ని వేల డిబేట్లో మాట్లాడి, మేధావులతో మదనం చేసి, 100 మీటింగులు పెట్టి, 100 పబ్లిక్ మీటింగులు పెట్టి 2019 నుంచి ఈ రాష్ట్రంలో నిరంతరం పేదవాడి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అమరావతి రైతుల కోసం, లా అండ్ ఆర్డర్ కోసం, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల కోసం పోరాటం చేసిన చరిత్ర నాది. డబ్బులు ఎక్కడ దొరుకుతాయా అని టికెట్లు అమ్ముకునే నీకు, రేపు మంత్రి అయితే ఏ కాన్స్టిట్యున్సీలోంచి ఎక్కడ డబ్బులు తీసుకొస్తాడా, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకుందాం, పాలసీస్కి డబ్బులు తీసుకుందామని నీకు, పేద ప్రజలకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళ గురించి కనీసం చులకనగా మాట్లాడే నీకు, మీ నాన్నగారి పదవిని చూసుకొని, మీ తాతగారి లెగసీని చూసుకొని ఈ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అవ్వాలనుకున్న నీకు ఈ కమిట్మెంటు, ఈ కన్సిస్టెన్సీ ప్రజల మీద ఉందా నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో పోరాటం చేసిన వ్యక్తిని నేను. కరోనా టైంలో సైక్లింగ్లు చేసుకుంటూ హైదరాబాద్లో నువ్వు మాస్క్ యోగా చేసుకుంటా మీ నాన్న కలిసి కూర్చొని ఈ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేస్తే విద్యుత్ ఛార్జీల మీద పోరాటం చేసింది నేను. 10th క్లాస్ విద్యార్థులకి ఎగ్జామినేషన్ పెడుతుంటే కరోనా టైంలో పోరాటం చేసింది. జాబ్ క్యాలెండర్ కోసం పోరాటం చేసింది నేను. నవరత్నాల్లో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు లాక్కుంటుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేసింది నేను. అమరావతి రైతుల కోసం పోరాటం చేసింది నువ్వు. కానీ మీ నాన్నగాని ఏ రోజున అమరావతి రైతుల కోసం పాటుపడ్డారా? అమరావతి రైతుల కోసం ఒక్కరోజు ఉద్యమం చేశారా? అమరావతి రైతుల కోసం ఒక్కరోజు అరెస్ట్ అయ్యారా? దేనికోసం అండి మీకు ఓటేయాలి మంగళగిరి ప్రజలు? పనిచేసిన ఈ రాష్ట్ర ప్రజలకి, మంగళగిరి ప్రజలకి నయా పైసా చేయలేనప్పుడు ఎందుకు నారా లోకేష్ని ఎన్నుకోవాలి? ఎందుకు లావణ్యాన్ని ఎన్నుకోవాలి? అంటే వీళ్ళ తాతలు, తండ్రులు ముఖ్యమంత్రులు, మంత్రులు కాబట్టి ఎన్నుకోవాలా? ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలకి, ఈ రాష్ట్రంలో బహుజన బిడ్డలకి, డబ్బు లేని బిడ్డలకి ఓటడికి హక్కు లేదా? ఎమ్మెల్యేలుగా, ప్రజాస్వామ్యంలో ఎంపీలుగా పనిచేసే ప్రభుత్వంలో పనిచేసే అర్హత లేదా? అంటే ఎంపీగా 100 కోట్లు, ఎమ్మెల్యేగా 50 కోట్లు ఖర్చు పెడితేనే రేపొద్దున ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఉండాలా? కాదు ప్రజల 24 వరకే నువ్వేమో మమ్మల్ని మోసం చేస్తావా? దళిత బిడ్డల్ని మోసం చేస్తారు, ముస్లిం బిడ్డల్ని మోసం చేస్తారు, బీసీ బిడ్డల్ని మోసం చేస్తారు, రైతులను మోసం చేస్తారు, విద్యార్థులను మోసం చేస్తారు, మహిళలను మోసం చేస్తారు. దేనికోసం మీకు ఓటేయాలండి? చేనేత కార్మికులకి కనీసం పట్టుమని 10,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పావు, ఈరోజు మగ్గాలు ఇస్తానని చెప్పావు. నేర్చినటువంటి వాళ్ళ నేత కార్మికులకి, నేర్చినటువంటి బట్టలకి కనీసం మద్దతు ధర లేకుండా అయ్యో రామచంద్రాన్ని కన్నీళ్లతో కాలం గలుపుకుంటూ అన్నం తిని బతుకుతుంటే చేనేత కార్మికుల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ రోజైనా పట్టించుకున్నావా? మత్స్యకారుల పరిస్థితి ఏ రోజైనా పట్టించుకున్నావా? దళిత బిడ్డలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి ఒక్క లోన్ ఇచ్చావా? ఒక ఉన్నత విద్య చదవడానికి జీవో 77 ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి స్కాలర్షిప్లు మొత్తం రద్దు చేసినటువంటి నీకు ఈ రాష్ట్రంలో ఏ కమ్యూనిటీ వాళ్ళని ఓటు అడగడానికి నీకు అర్హత ఉంది అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. పేదలు, పెన్షన్దారుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మండిపడ్డారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ భిక్ష కాదు, ప్రజల హక్కు అని ఆయన చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. సిబిఐ, ఈడీలు మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని అన్నారు. ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం చేతకాకపోతే ప్రభుత్వాలు గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలో మార్పు కోసం సిపిఎం పాదయాత్ర జరిగింది. స్థానిక ప్రజలను కలుసుకొని ఆ పార్టీ నేత బాబురావు ఓట్లు అభ్యర్థించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, పేదలను కలుసుకొని పెన్షన్ పంపిణీలో ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెన్షన్దారుల ఆవేదనలో పాలు పంచుకున్నారు. వారితో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీలో ప్రతిష్టంభనకు వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. వాలంటీర్ల వ్యవస్థను రాజకీయ సాధనంగా వాడుకున్న పాపం వైసీపీది అని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. పెన్షన్ల పంపిణీ కాలయాపన చేసి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ఆలోచించడం దుర్మార్గమని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థను తమ సొంత పార్టీ వ్యవస్థలుగా వైసీపీ భావిస్తుందని, వాలంటీర్లను శత్రువులుగా తెలుగుదేశం పరిగణిస్తుందని అన్నారు. ఈ రెండు పార్టీల వైఖరి సక్రమంగా లేదు అని అన్నారు. ఈ పర్యటనలో సిపిఎం నేతలు బి రమణారావు, ఏ మాల్యాద్రి, ఎన్ శ్రీనివాస్, మురళి, చారి, సాగర్, ప్రవీణ్, సుప్రజ, వెంకటేశ్వరరావు, కె సరోజ, ఎస్కే ఆశ, నాగరాజు, రాజాలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని ఒక సమస్యగా మార్చేశారు ప్రభుత్వాలు, పార్టీలు. ఏదో పెన్షన్లు ఇవ్వటం జగన్ గారు గుత్త సొమ్ము కాదు, మోడీ గారు గుత్త సొమ్ము కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆస్తి కాదు. ఇది ప్రజల హక్కు. అది వికలాంగుల పెన్షన్ అయినా, వితంతు పెన్షన్ అయినా, వృద్ధుల పెన్షన్ అయినా, సమాజంలో అట్టడుగునున్న వారికి పెన్షన్లు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ పార్టీలు గతంలో తెలుగుదేశం అయిన వాళ్ళ వైసీపీని ఎలా మార్చేసినాయి, వాళ్ళు ఏదో సొంత సొమ్ము ఇస్తున్నామనే పోజు కొడతా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ వాలంటీర్లని ఒక రకంగా దుర్వినియోగం చేసేశారు అధికార వైఎస్ఆర్ పార్టీ. ఏదో వాళ్ళ సొంత ఆస్తిలాగా వాలంటీర్లు అంటే భావిస్తున్నారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా భావిస్తున్నారు. దీని ద్వారా వాలంటీర్లుగా లాభం చేయట్లా, వాలంటీర్లకి నష్టం చేస్తుంది వైసీపీ, ఇటు ప్రజలకి నష్టం చేస్తూ ఉంది. ఇటువంటి అధికార దుర్వినియోగం చేయడంలో ఎవరో తక్కువ తినలా. కేంద్రంలో ఉన్న మోడీ గారు సిబిఐని, ఈడీని, ప్రభుత్వ వ్యవస్థల్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు. ఇక్కడ వైసీపీ దుర్వినియోగం చేస్తూ ఉంది. మరి అక్కడ ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసే మోడీ గారితో తెలుగుదేశం పార్టీ జతకట్టింది. వీళ్ళది వ్యవస్థల్ని దుర్వినియోగం చేయకుండా ఆపడం కాదు వీళ్ళ ఉద్దేశం, వ్యవస్థలు మాకు ఉపయోగపడాలి అనే దృష్టితోనే ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు పెన్షన్లని ఇంటింటికి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. ఎవరితో ఇప్పిస్తారు? సచివాలయ సిబ్బందా, లేదు గవర్నమెంట్ ఉద్యోగుల, రెవెన్యూ శాఖ, ఎవరైనా ఇంత ప్రభుత్వ యంత్రాంగం పెట్టుకుని ఎందుకు ఇవ్వలేరు? మీరు పెన్షన్లు కూడా ఇంటింటికి ఇవ్వకపోతే మీ చేతగాని ప్రభుత్వం, మీరు ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఇది ఈరోజు అందుకనే మీరు పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం కాలయాపన చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది వైసీపీకి లబ్ధి రాకుండా మాకు లబ్ధి రావాలని తెలుగుదేశం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీ రాజకీయ కక్ష సాధింపుల కోసం పేదవాళ్ళని, ఈ వృద్ధులని, వితంతువుల్ని బలి చేయబాకండి. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని అప్రదిష్టపాలు చేసే విధంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎస్కే బాజీ తీవ్రంగా ఖండించారు. గౌరవప్రదమైన ఎన్టీఆర్ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగాలన్న దురుద్దేశంతోనే విశాఖ మాదక ద్రవ్యాల కేసులో నిందితుడైన వీరయ్య చౌదరిని పురంధేశ్వరి బంధువంటూ జగన్ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 20 కోట్ల రూపాయల పరువు నష్టం కేసు వేసి లీగల్ నోటీసులు యాజమాన్యానికి పంపామని ఆయన వివరించారు. వైసీపీ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బాజీ హెచ్చరించారు. ఓకేనా? అమాయకుడైతే అబద్ధాలు సమర్థవంతంగా చెప్పగలిగేవాడు ఈ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క మాటలు మాట్లాడిన తర్వాత మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారి నుంచి ఒక షోకాజ్ నోటీసు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది, లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటీసులో ఉన్నటువంటి అంశాలు మీ ముందుంచుతాను. ఇది 1/4/2004 ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, రాజకీయాల్లో పద్ధతి, సంస్కారం, గౌరవం అనే మాటలు ఉండకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. రాజకీయాల్లో ఎవరు ఉండాలి అంటే, ఎవరికి టికెట్లు ఇవ్వాలి అని అంటే, ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అంటే సాక్షాత్తు చిన్నాన్నని హత్య చేసిన నిందితుడికి టికెట్ ఇవ్వాలా, నిలబెట్టాలా. సాక్షాత్తు ఆ పార్టీకి దీర్ఘకాలిక ప్రెసిడెంట్గా ఎన్నికల ముందుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పదవి నుంచి పీకి ఇంటికి పంపించినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిలాగా చేసేటువంటి కొడుకు ఉండాల. సాక్షాత్తు ఆస్తి కోసం చెల్లి అడిగితే గొంతు పట్టుకొని గోడకేసి కొట్టేటువంటి అన్నయ్య లాంటి అన్నయ్యలు రాజకీయాల్లో ఉండాల. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జరిగినటువంటి అంశం ఏంటంటే, ఆయన గతంలో ఏం మాట్లాడినా మేము పట్టించుకునే వాళ్ళం కాదు.
ఎన్నికల కమిషన్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా ఈ రోజున రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పెద్దలు దగ్గుపాటి పురంధేశ్వరి గారి మీద చేసినటువంటి యొక్క కామెంట్ ఏదైతే ఉందో, పబ్లిక్ సమావేశంలో మాట్లాడినటువంటి అప్రతిష్ట పరిచేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అప్పుల కోసం చూసే పరిస్థితి కల్పించినటువంటి ముఖ్యమంత్రి, సంస్కారవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచనల్ని బూతులతో ఈ రాష్ట్రాన్ని యొక్క పొరుగు తీసినటువంటి ముఖ్యమంత్రి, మనమంటే కనీసం పక్క రాష్ట్రాల్లో విలువ లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి, మనకి రాష్ట్రానికి రాజధాని అనే మాట లేకుండా చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి, మన జీవితాలని మన బతుకుల్ని ఈరోజు ఎలా బతకాలరా దేవుడా అనిపించేటువంటి గొప్ప పని చేసినటువంటి ఆ బాధుడే బాధుడు ముఖ్యమంత్రి ఈ రోజున అబద్ధర ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే, నేను ప్రజలకి డబ్బులు ఇస్తే నాకు ఓట్లేస్తారు, నేను ప్రజలకి అబద్ధాలు చెబితే నా మాటలు నమ్మి ఓట్లేస్తారు. ఇది ఆయనకున్నటువంటి బలమైనటువంటి నమ్మకం. దానివల్లనే ఇటువంటి అబద్ధాలు పబ్లిక్ మీటింగ్లో చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు. వైసీపీ ప్రభుత్వ అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర 4వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థి అవినాష్ని గెలిపించుకోవాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి పథకాలు అందించి అండగా ఉన్న చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని ఆమె గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉచితంగా ఓటర్లకు, కార్యకర్తలకు, యువతకు మద్యం పంపిణీ చేసే విధానానికి స్వస్తి పలికి యువతను కాపాడాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో స్వేచ్ఛాయుత ఎన్నికలు, మద్యం ప్రభావం, నియంత్రణ మన ముందున్న సవాళ్లు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు మహిళా సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రతి ఎన్నికల్లో ఉచితంగా మద్యం పంపిణీ వలన యువతకు మద్యం అలవాటవుతుందని తెలిపారు. అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయంలో 25% మద్యం పంపిణీకి కేటాయిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుష్ఫలితాలను వివరించే ఒక్క ప్రకటన
కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇవ్వలేదని, ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎలాంటి సమీక్షలు మద్యంపై నిర్వహించలేదన్నారు. త్రాగుడు తప్పు అనే భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చిన్న వయసులోనే మద్యానికి అలవాటైతే వారు వ్యసనపరులుగా మారతారని తెలిపారు. ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దుల్లో వేలాది ఎకరాల్లో గంజాయి పండిస్తుంటే ఎలాంటి చర్యలు చేపట్టలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. రాజకీయ పార్టీలు వారి వారి ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నియంత్రణ ప్రాధాన్యత అంశంగా చేర్చాలని కోరారు. అనంతరం ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రామాదేవి మాట్లాడుతూ మద్యం నిషేధం కన్నా నియంత్రణ ఆచరణ సాధ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్యంపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని కోరారు. మహిళా లోకం రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మద్య నియంత్రణ అమలుకు కృషి చేయాలని అన్నారు. జాతీయ మహిళా సమైక్య నేత అక్కినేని వనజ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రమాదకరమైన జే బ్రాండ్స్ కొనసాగుతున్నాయని, సైనైడ్ లాంటి రసాయనాలతో కలుషితమైన మద్యం తీసుకోవటం వలన తీవ్రమైన అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, సమాజ సేవకులు గోల నారాయణరావు, అక్కినేని భవానీ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు రంగ ప్రజా సాంస్కృతిక వేదిక ఆర్ రాజేష్ బృందం మద్యం పరిణామాలపై చైతన్య గీతాలను ఆలపించారు. అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉండేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన దేశంలో దానికి భిన్నంగా ఎక్కువగా ఆల్కహాల్ కంటెంట్ ఉన్న ఆ బ్రాండ్స్ని మాత్రమే ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈరోజు మనకు బార్డర్ ఉంది, ఒరిస్సా ఆంధ్ర బార్డర్. ఆ బార్డర్లో, ఆ కొండలపైన, అడవుల్లో కొన్ని వేల ఎకరాలు గంజాయి ఉత్పత్తి అవుతూ ఉంది, పంట పండిస్తూ ఉన్నారు, భారతదేశానికంతా తీసుకెళ్తూ ఉన్నారు. అది అందరూ జగమెరిగిన సత్యం. మనకున్న పోలీస్ యంత్రాంగాన్ని, మనకున్న మిలిటరీని, మనకున్న సాయుధ సంపత్తిని అంతా ఉపయోగిస్తే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ధ్వంసం చేస్తూ మమ్మ అనిపిస్తూ ఆ వ్యాపారం కొనసాగుతుంది. ఆ వ్యాపారంలో స్థానికంగా ఉన్న నేతల దగ్గర నుంచి అందరికీ భాగస్వామ్యం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో మద్యం యొక్క రేట్లు విపరీతంగా పెరగడం వలన పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వస్తూ ఉంది. అటు తెలంగాణ నుంచి, ఇటు కర్ణాటక నుంచి రేట్లు పెరగటం వలన ఆ రేటు కొనలేని వాళ్ళు గంజాయి వైపు, డ్రగ్స్ వైపు, రకరకాల ఇతర మత్తు పానీయాల వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం యొక్క దుష్ఫలితాలని ప్రజలకు వివరించడానికి ఒక కరపత్రం కానీ, ఒక వాల్ పోస్టర్ కానీ, పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక చిన్న వీడియో కానీ నేను చూడలేదు. నేను ఆ కమిటీకి 3 ఏళ్ళు చైర్మన్గా కూడా పనిచేశాను. కానీ ఆనాడు కూడా ఏమాత్రం అలాంటి వాటికి నిధులు ఇవ్వడం కానీ, ఆ పని చేయడం కానీ చేయలేదు. ఫండ్స్ లేదు. వీరు చేసే త్యాగాలు అనాలి, లేకపోతే ఉద్యమాలు మరి ఎంతో కొంత తప్పనిసరిగా ఎప్పటికైనా మార్పు అనేది తీసుకొస్తాయి. ఎందుకంటే మనం చాలా దురాచారాలని రూపుమాపుకున్నాం. కరోనా లాంటి మహమ్మారిని మనందరం కలిసి రూపుమాపాం. అటువంటిది మనందరం తలుచుకుంటే ఏదైనా సాధించగలం. మరి ఆ రోజున ఒక సారా ఉద్యమాన్ని రోసమ్మ గారి ఆధ్వర్యంలో, ఒక మహిళ ఆధ్వర్యంలో ఎంత పెద్ద ఎత్తున సారా ఉద్యమం జరిగింది. మరి ఆ రోజున ఒక న్యూస్ పేపర్లో కానీ, మీడియాల్లో కానీ, నేను బాగా చిన్న వయసు, మరి ఈనాడు పేపర్లో పుంకాలుగా మద్యపాన నిషేధం ఎందుకు జరగాలి, మరి ఆ ఉద్యమానికి చేయూతనిస్తూ వాళ్ళంతా కూడా చాలా కార్యక్రమాలు ఆ రోజున కళాజాతాలు చాలామంది చేయటం జరిగింది. మరి ఆ దీనిలోనే అప్పుడు ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని ప్రకటించటం జరిగింది. మరి ఎప్పుడైతే ప్రజలందరూ ఉవ్వెత్తున లేచి తమ సంకల్పాన్ని తెలియజేశారో తప్పనిసరిగా ప్రభుత్వాలు కూడా దిగి వస్తాయి. దానిలో తేడానే ఉండదు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వసంత నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఈవో రామారావు సోమవారం తెలిపారు. ఈ నెల 9న స్వప్నాభిషేకం అనంతరం దుర్గమ్మ దర్శనానికి ఉదయం 8 గంటల నుంచి భక్తులను అనుమతిస్తున్నామన్నారు. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు లక్ష్మీ గణపతి మందిరం వద్ద వసంత నవరాత్రోత్సవాలు కలశ స్థాపన అనంతరం దుర్గమ్మకు పుష్పార్చన ప్రారంభిస్తామన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తారన్న ఎంపీ కేసీఆర్ నాని. తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి రౌడీ గుండా అని విమర్శ. పెన్షన్ ఆపిన పాపం చంద్రబాబు నాయుడుదే అన్న మంత్రి వెలుగు నాగార్జున. అధికారం రాకముందే చంద్రబాబు నాయుడు ఇలా ఉంటే రేపటి వేళ అధికారం వచ్చాక చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తాడని గ్యారంటీ ఏమిటన్న వెలుగు నాగార్జున. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసిన వెస్ట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఆయనతో పాటు కైకలూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే డి న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.